స్వతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో గురువారం వివిధ ప్రభుత్వ శాఖలు సాధించిన ప్రగతిని తెలియజేస్తూ ప్రదర్శించిన శకటాల ప్రదర్శన ప్రజలను ఆకట్టుకుంది. పోలీస్, వ్యవసాయం, జిల్లా గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ సంస్థ, వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ, రాష్ట్ర విపత్తు నివారణ తదితర శాఖలు చేపడుతున్న కార్యక్రమాలపై రూపొందించిన శకటాలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. నిరుపేదలకు సొంత ఇంటి కల నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇళ్ల నిర్మాణాలపై గృహ నిర్మాణ శాఖ రూపొందించిన శకటానికి మొదటి బహుమతి, ప్రజల రక్షణకు, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై జిల్లా పోలీస్ శాఖ రూపొందించిన శకటానికి రెండవ బహుమతి, వ్యవసాయ ప్రధానమైన జిల్లాలో వ్యవసాయ అభివృద్ధికి తీసుకుంటున్న ఉత్తమ యాజమాన్య పద్ధతులు, సాగులో మెళకువలు, సాంప్రదాయ వ్యవసాయం నుండి ఆధునిక సేద్యం వైపు వేస్తున్న అడుగులు వంటి అంశాలపై రూపొందించిన వ్యవసాయ శాఖ శకటానికి మూడవ బహుమతి లభించింది. విజేతలకు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి పురుషోత్తం కుమార్, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, న్యాయమూర్తులు బుల్లికృష్ణ, ఎస్కేఎండిఏ పర్వీస్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, డిఆర్ఓ డి పుష్పమణి, ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి, డిఆర్డీఏ పీడీ విజయరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మనం చూసాం ఒకప్పుడు మనకి రవాణా వ్యవస్థ రెండేళ్ళ మీదే మనం ధాన్యాలు వేసుకొని పిల్లలకి వెళ్ళేవాళ్ళు. అలాగే ఇది వ్యవసాయ శాఖ అందిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు శకటం ఈ డిఆర్డీఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని థ్యాంక్ యూ. నెక్స్ట్ మన ముందుకు వచ్చింది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డిఆర్డీఏ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటని అక్షరాల నిలబెట్టుకుంటూ అటు చంద్రసేన ఇటు పవన్ సేన కూడా 1వ తారీఖు వచ్చేసరికి గ్రామాల ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళందరికీ 7,000 రూపాయల కార్యక్రమాన్ని తలపెట్టిన మన ప్రభుత్వానికి అందరం మరొకసారి జేజేలు పలుకుతాం. 400 కిలోమీటర్ల ప్రయాణం చేసి 2 నెలల పెన్షన్ అందించడం జరిగిందండి. 1.73 లక్షల పరిదినాలు కల్పించారు. వాళ్ళకి 160 కిలోమీటర్లు మొక్కలు కూడా నాటడం జరిగింది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఎకరాల్లో పశుగ్రాసం పెంపకం పనులు కూడా మంజూరు చేయడం కింద గ్రామీణుల జీవితంలో వికాసిని, వెలుగుని, ఉపాధిని అందించేటటువంటి స్త్రీలని, వివిధ రోగుల్ని పరీక్షలు చేరుస్తుంది. అలాగే తన బిడ్డని ప్రసవించిన వెంటనే తల్లి బిడ్డల ప్రత్యేక ఆరోగ్యం పరమధనం, ఆరోగ్యమే మహాభాగ్యం. మనం చూస్తున్నాం ఇక్కడ ఎక్కడ ఎవరికి ఏం జరిగినా ఆ వెనకాల ఉంది. అక్కడికి అంబులెన్స్ వెళ్ళలేని పరిస్థితుల్లో ఇదిగో ఈ ట్రైబల్ మోటార్ బైక్ ద్వారా అక్కడికి జిల్లాలో 2225 అంగన్వాడీ కేంద్రాల్లో గ్రామీణాభివృద్ధికి, గర్భవతుల్లో రక్తహీనత తగ్గించడానికి కృషి చేస్తున్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం అదేవిధంగా 46,000 సంవత్సరాల లోపు పిల్లలు ఆ పూర్వపు ప్రాథమిక విద్య అందించడానికి బంగారు భవిష్యత్తు బాటలు వేస్తున్నారు. మనం చూస్తున్నాం చంద్రన్న సారథ్యంలో అద్భుతంగా జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు ముందుకు వెళ్తున్నాయి. అలాగే తప్పట్లు గట్టిగా కొట్టండి. లైవ్ లో చక్కగా చూపిస్తున్నారండి వాళ్ళు చేస్తున్నటువంటి అన్ని కూడా. ఆక్వా కల్చర్లో ఏపీఎస్ఏడిఏ ద్వారా సులభతరంగా రైతుకు మరియు అగ్నిమాపక సేవల శకటం అదిగో మన ముందుకు వస్తున్నారు. అఖండ భారతదేశం ఆకాంక్షలు చెప్తూ ప్రకృతి వైపరీత్యాలలో ఆ రోజున హుద్హుద్ తుఫాన్ వస్తే చంద్రబాబు నాయుడు సేవ అగ్నిమాపక సంస్థ వారు అద్భుతమైనటువంటి సేవలు అందించారు. ఆ రోజున అక్కడ వీర మహిళలు అలాగే ఎంతో మంది మహాను